సో ఇప్పుడు సొద్దా మొత్తం పంటనే కోయబోతున్నాము. ఈ టైర్ వచ్చేసిన ఇప్పుడు పైకి ఎక్కబోతున్నాము. చూడండి కింద కోస్తా పోతుంది. అయితే ఇప్పుడు మిషన్ లో కట్ చేసి ఒక బ్లేడ్ అయితే ఎరిగిపోయింది. ఇప్పుడైతే మనకి ఇంకా మిషన్ రన్నింగ్ లో ఉంటే మాత్రమే మనకైతే గింజలు అవుతాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైన మాట లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసి. ఇంతకుముందు లాంగ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తున్నానో ఇప్పుడు కూడా కంటిన్యూస్గా అలానే అప్లోడ్ చేయబోతున్నాను. సో ఇంతకుముందు ఏదైతే అలాగా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు మీ షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. సో మనం అయితే సొద్ద చేలో ఉన్న మొగ్గ కంకులను అయితే కోసాం కదా. సో ఇప్పుడు సొద్ద మొత్తం పంటనే కోయబోతున్నాము. అది కొంచెం చూస్తున్నారా, మిషన్ కూడా వచ్చిందనమాట కోయడానికి. ఆల్రెడీ ఒక సైడ్ ఉన్న పంట మొత్తం కోసేసింది. సో ఇంకో సైడ్ ఉన్న పంటకైతే వెళ్ళిందనమాట కోయడానికి. సో అది ఎలా గింజల్ని ప్రాసెస్ చేస్తుంది, దాని నుంచి గింజలు బయటికి ఎలా వస్తుంది అనేది వీడియోలో మొత్తం అయితే చూపిపోతున్నాను. సో ఎక్కడే కానీ మిస్ అవ్వకండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో మీ అందరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా అక్కడికి వెళ్ళి మొత్తం ఆ మిషన్ కూడా ఎక్కి చూపిస్తాను ఎలాగ వస్తుంది ఏంటి అని చెప్పేసి. సో ఆ వెనకాల తొట్టి కనబడుతుంది కదా మీకు, ఆ తొట్టిలోకి అయితే ఇప్పుడు కోసిన విత్తనాలు అన్నీ పడతాయి అనమాట. ఆ విత్తనాలు పడినప్పుడు ఆ సైడ్ మీకు లార్జ్ సైడ్గా ఒకటి కనపడుతుంది సరే, అంటే స్ట్రైట్గా ఒక స్టిక్ లాగా. ఆ స్టిక్లోంచి అయితే మొత్తం ఆ పైప్లోంచి అనమాట, ఆ పైప్లోంచి మనకి గింజలన్నీ వచ్చి ఇదిగోండి మన ట్రాక్టర్ ఉంటుంది కదా, ఆ ట్రాక్టర్లో మనం అయితే ఇప్పుడు పట్టపరుచుకున్నామంటే ఆ పట్టలోకి అయితే గింజలన్నీ పడతాయి. సో మీ పైకి ఎక్కి ఆ పైన ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. సో అక్కడక్కడ మనకి ఈ కంకులు అయితే మిస్ అవుతాయి కదా, ఆ కంకులన్నీ ఇప్పుడు మనం ఆ కొడివేలు ఉంటుంది కదా, కొడివేలు తీసుకొని వచ్చి అలా కోసి అయితే మనము పక్కన వేసుకుంటే దాంట్లోకి డైరెక్ట్ మిషన్ అయితే వేయచ్చు. సో దాని ద్వారా మనకి కంకులు కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటాయి. సో వీళ్ళైతే ఇప్పుడే సడన్గా వచ్చిందనమాట, అనుకోకుండా. మార్నింగే కోయాలనుకున్నాము, కాకపోతే ఇంకా రేపు కోస్తాంలే అనగా ఇప్పుడు ఈరోజు సాయంత్రం అయితే వచ్చేసింది కోయడానికి. సో ఈ పక్క మొత్తం ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇంకా ఇలాంటివి 2 తోటలు ఉన్నాయి కంప్లీట్ అవడానికి. మ్యాక్సిమం ఇంకో 40 మినిట్స్లో అయితే అయిపోతుంది. సో మీకు మిషన్ ఎక్కి పూర్తిగా ఎలా ఉంది లోపల, ఆ మిషన్ ఎలా వర్క్ అవుతుంది అని కూడా చూపిస్తాను. సో పైకి ఎక్కి మీకు మిగతాదంతా చూపిస్తాను. అంతవరకు ఎవరు మిస్ అవ్వకండి. వీడియో మటుకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మిస్ అవ్వకుండా చూడండి పూర్తిగా. ఇప్పుడు మనం ట్రాక్టర్లో అయితే ఆ కోసిన విత్తనాలన్నీ, ఆ గింజలన్నీ మొత్తం ఇప్పుడు ఇలా పట్ట ఉంటుంది కదా, లేదండి ఇలా తొట్టిలాగా అయితే ఈ తొట్టిలో అయితే మనం పోసుకొని అయితే వెళ్తాము. సో ఆల్మోస్ట్ ఇంకా తొట్టి నిండిందంటే ఇంకా డ్రైవర్ పిలుస్తాడు. ఇంకా మనం అక్కడికి వెళ్ళి దాంట్లో నుంచి అయితే గింజలు మొత్తం ఎలా ఏంటి అనేది చూసుకోవాలి. సో రెడీగా ఉన్నారనమాట. ఇంకా పిలిస్తే ఇంకా వెళ్ళిపోవడమే అక్కడికి. ఆల్మోస్ట్ ఇది మొత్తం ఇవన్నీ మిషన్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి ఎలా కోసుకొని వెళ్ళిపోతుందో. అంటే మినిమం లెవెల్లో పెట్టేసి దాన్ని మొత్తం ముందుకు వస్తా ఉంటే కింద బ్లేడ్లు అనేది కోస్తా వెళ్తాయి అనమాట. సో ఆ కంకులన్నీ వెనకాల నుంచి మనకు వెనకాల అదిగోండి ఫిల్టర్ అవుతా వస్తుంది. మొత్తం చెత్త మొత్తం ఉంటుంది కదా బ్యాక్ సైడ్, ఆ చెత్త మొత్తం మనకి కోసి వెనకమ్మడే ఆ దారిలోనే అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే పడుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగనే పడుతుంది సేమ్. చూడండి సేమ్ ఇదే మిషన్ మనము వరి కోత కోయడానికి కూడా వాడతాము. సో ఆ మిషన్లే దీనికి కూడా వాడతారు అనమాట. అంటే లోపల ఏమైనా బ్లేడ్లు ఏమైనా చేంజ్ చేసి ఏమైనా వాడతారేమో అనుకుంటున్నాను. సో సిమిలర్ అనమాట, ఇదే మిషనే మనకి వరి కోత మిషన్లే వాడతారు. సో దాన్ని బట్టే మనకి కోసేది ఏంటి అనేది అర్థమవుతూ ఉంటుంది. ఇంకా ఈ ఒక సాల్ మొత్తం అయిపోయింది. ఇంకా కంటిన్యూగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడక్కడ మిగిలినవన్నీ మనము అదిగోండి ఒక చేతిలో కోసేసి మన చేతిలో పట్టుకున్నామంటే మిషన్ దగ్గరికి వచ్చినప్పుడు మనము దాంట్లో వేసేసినామంటే ఇంకా వెళ్ళిపోతుంది అనమాట. అంటే వేసేది అవ్వకుండా ఎక్కడ మిగిలినవి కూడా దాంట్లో వేసేస్తే మనకి ఈజీగా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీకు పైకి ఎక్కి మిషన్ ఎలా ఉంటుందని ఏంటి పైకి ఎక్కి చూస్తాను, ఉండండి. మనకి అయితే లోపల మిషన్ లో ఉన్న తొట్టి అయితే ఫిల్ అయినట్టుంది. సో ఇప్పుడు మనకి గింజలను వదులుతున్నారు. చూడండి గింజలు ఎలా పడుతున్నాయో. సో కంటిన్యూస్ గా ఆ తొట్టిని నిన్న వెనకమ్మడే మనకి గింజలు అయితే పడినాయి అనమాట. చూడండి టైర్లు ఎలా పడుతున్నాయో మొత్తము. అంటే ఇది రన్నింగ్ లోనే ఉంటది అనమాట. పూర్తిగా రన్నింగ్ లో ఉన్నప్పుడే మనకి తొట్టిలో నుంచి అయితే గింజలు అయితే మనకి టాయిలో అయితే వేస్తూ ఉంటారు. ఈ టాయిలో గింజలన్నీ మనము ఒక ఖాళీ ప్లేస్ చూసుకొని అక్కడ ఎండేసుకొని ఇంకా అమ్మేయడమే. అంటే ముందే ఫిక్స్గా మాట్లాడుకుని ఉంటారులేండి. అంటే దీని ప్రాసెస్ నాటేది కూడా మనం వీడియో కూడా అప్లోడ్ చేసాము. సో వాళ్ళు చూసి ఉంటే మీకే అర్థమయ్యేది. అంటే అమ్మేది దుమ్ము అంటే పొట్టంతా భయంకరంగా వస్తుంది. చూడండి ఎలా పడుతున్నాయి గింజలు. మిషన్ చూడండి ఆడుతూనే ఉందన్నమాట. సో ముందర కోస్తా ఉందని చూడండి బ్లేడ్లు. అంటే మీరు గమనించారా,
అదిగో చూడండి ఆ ఉన్న బ్లేడ్లు ఉన్నాయి కదా, అదే అన్నమాట మనకి కోసుకొని వెళ్తా ఉంటాయి మొత్తం పంటని. సో దాన్ని బట్టి మనకి ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ అయితే మనకి లోడింగ్ కూడా అయిపోయింది. మనకు ఒక ట్రాలీ నిండా అయితే గింజలు అయితే వచ్చాయన్నమాట. ఇంకా కోసేది ఉంది. సో దాన్ని బట్టి ఇంకా ఈ ఎక్కడ ఎత్తాలి అనేది పట్టపరుచుకొని మనం ఎత్తడమే. ఇంకా మిషన్ వెళ్తుంది అన్నమాట కోసేదానికి. సో మీకు పైకి మిషన్ ఎలా ఉంటుందో చూపిస్తా ఉన్నాను. చూడండి వెనకాల చెత్త అయితే పడుతుంది కదా, ఈ టైరే వచ్చేసిన ఎత్తు మీకు పైకి ఎక్కబోతున్నాను. ఇప్పుడు మనం అయితే ఆన్ ద టాప్ మిషన్ పైన అయితే ఉన్నాం అనమాట. సో ఇప్పుడు చూడండి కింద కోస్తా పోతుంది, ఈ టైరే పోతున్నా ఎత్తుంది. దీని కింద అయితే మొత్తం ఈ రబ్బర్లు అయితే తిరుగుతూనే ఉన్నాయి. ఇది ఎక్కి ఏదో టాప్ లో కొండపైకి ఎక్కినట్టుంది. వెనకాల కోసిన విత్తనాలన్నీ చూడండి, మనకి ఏమైనా విత్తనాలు నాటేటప్పుడు ఉంటాయి కదా, సేమ్ అలాగే తొట్టులో పడతా ఉంటాయి. సో దీన్ని బట్టి మనము నిలినప్పుడు ఆటోమేటిక్ గా ట్రాక్టర్ ట్రాలీ అయితే వేసేయచ్చు అనమాట. వేడి మామూలుగా లేదు, దీనిపైన రైంజ్ లో వేడి తగులుతుంది. చూడండి కాలు పెట్టి ఉన్నా కదా, అక్కడ వేడి మామూలుగా లేదు. సో దానిలోనే కాబట్టి మనకి నీట్ గా అర్థమైపోద్ది, అంటే ఎంత లెంత్లో పోయాలి ఏంటి అనేది నీట్ గా అర్థం అవుతుంది అనమాట. సో వీళ్ళైతే గంటకి దాన్ని ఛార్జ్ చేస్తారు, లేకపోతే ఎకరాలకి దాన్ని ఛార్జ్ కూడా చేస్తారు అనమాట. సో చూడొచ్చు మీరు ఎలా కోసుకుంటూ వెళ్తుందో. సో దాన్ని బట్టే మనకి ఆ లోపల చూడండి ఎలా క్రష్ అయిపోతున్నాయి ఆ లోపలికి. సో మిగిలినవి కూడా మనకి దీన్ని బట్టే సేమ్ అలానే వేసేస్తారు అనమాట. మెత్తగా గ్రైండ్ అయిపోతాయి, పూర్తిగా ఏమున్నా కూడా గ్రైండ్ అయిపోతాయి అనమాట. ఇదే మిషన్లు మాక్సిమం కొర్రవాదానికి, ఇప్పుడు ఏ పంటలు కోయడానికైనా ఇవే వాడుతున్నారు లేండి. ఆ ట్రాక్టర్ అయితే అక్కడ ఉందన్నమాట బయట. సో కొంచెం నీళ్లు ఉన్నట్టున్నాయి, ఇంకా చూడండి బుద్ధ తగ్గుతూనే ఉంది. ఇక చూడండి మనకి కోస్తున్నాం కదా, కోసేవన్నీ ఇదో ఇలా ట్యాంకులో మా తొట్లో అయితే వెనక పడతా ఉన్నాయి. చూడండి ఎలా పడుతున్నాయో. సో దీనికి డీజిల్ ట్యాంక్ కూడా చాలా పెద్దదే ఉంది, అంటే పెద్ద హెవీ మిషన్ కదా. సో ఆల్టర్నేటివ్ డీజిల్ కూడా కంటైన్ చేస్తున్నారు అనమాట. కంటిన్యూస్ గా ఆడుతూనే ఉన్నది, అంటే ఒక్కసారి ఒక రోజు దిగిందంటే మాక్సిమం ఇన్ని ఎకరాలని టార్గెట్ పెట్టుకునైనా వస్తారు, ఉంటే దాని మట్టి వస్తారు అనమాట. సో కోస్తూనే ఉంది, పడుతూనే ఉన్నాయి. ఇంకా వరి నాటి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 2 months అయితే అయిపోయింది. ఇంకొక 2.5 months అలాగైతే వరి కూడా మనకి రెడీ అయిపోద్ది. వరి కోసే మిషన్ కూడా సేమ్ ఇంతే ఉంటుంది, ఇదే మిషనే వస్తాయి అనమాట వరి. సో ప్లేట్లు ఏమైనా మారుస్తారేమో, అంతే సిమిలర్ గా ఉంటుంది అనమాట. ఇంకా ఇలా కోసుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే సేమ్ ట్రాక్టర్ తోలినట్టే అనమాట. కాకపోతే ఏమంటే ఇది పెద్ద మిషన్ కాబట్టి హ్యాండిల్ చేయడం కొంచెం జాగ్రత్తగా వచ్చి ఉండాలి, లేకపోతే కష్టమే. అంటే చిన్నప్పుడు మనము వరి కోస్తున్నా ఏం కోస్తున్నా నిలబడి మరీ చూసేవాళ్ళం కదా. సో సేమ్ సిమిలర్ గా, అంటే ఇప్పుడు రోడ్డు పోయేవాళ్ళు కానీ వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ ఏమైనా కోత జరుగుతుంది అంటే నిలబడుకొని చూస్తూనే ఉంటారు. సో చూడండి ఆల్మోస్ట్ ఇంకా ఈ చైన్ అయితే కంప్లీట్ అవబోతుంది. నెక్స్ట్ ఇంకో పొలం పోతుంది కదా, అక్కడైతే చూపిస్తాను. ఇంకా అక్కడ పోయేంత వరకు వెయిట్ చేయండి, ఓకేనా? అక్కడ పోయిన తర్వాత కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి ఇప్పుడైతే మనము ట్రాక్టర్ లోకి అయితే వేస్తున్నాం అనమాట గింజలన్నీ. అంటే ఇందా కోసినవన్నీ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఎప్పుడైతే మనకి ఇంకా మిషన్ రన్నింగ్ లో ఉంటేనే మాత్రమే మనకైతే గింజలు అవుతాయి. ఈ తోట అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక ట్యాలీ నిండా అయితే గింజలు అయితే అయ్యాయి అనమాట మనకి. చూడొచ్చు మీరు ఎలా వస్తున్నాయి గింజలు కూడా లోపలికి మొత్తము. సో ఇలా మిషన్ రన్నింగ్ లో ఉన్నప్పుడే మనకి గింజలు అయితే వస్తాయి. అంటే కొంచెం నాయిస్ మొత్తం ఎక్కువ ఉన్నా కూడా మీరు ఇగ్నోర్ చేయండి ప్లీజ్, ఎందుకంటే మిషన్ మీకు అచ్చం నాయిస్ ఎలా ఉంటుందో ఎలా వర్క్ అవుతుందో అని చూపేది ఈ ప్రయత్నము. సో అందుకే వాయిస్ ఓవర్ మళ్ళీ ఇవ్వచ్చు, కాకపోతే నేను ఎందుకు ఒరిజినల్ కంటెంటే పెడుతున్నాను అనమాట. అంటే మళ్ళీ వాయిస్ ఓవర్ తీసి మీకు ఆ మిషన్ సౌండ్ కూడా ఎలాగో వస్తుంది అని తెలియాలని చెప్పేసి నేను పూర్తిగా అయితే మీకు ఈ మిషన్ రన్నింగ్ లో ఉన్నప్పుడే చూపిస్తున్నాను. సో అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా వేరే తోటలోకి అయితే వెళ్ళిపోతున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇంకా అక్కడ మొత్తం పొలం అయితే అయిపోయింది. సో ఇప్పుడే ఇంకో పొలంలోకి అయితే వచ్చాము. చూడండి మిషన్ అయితే దింపారు. సో ఇంకా రన్నింగ్ అయితే అవుతుంది.
సో నాయిస్ వస్తుంది అనమాట స్టార్ట్ అయినప్పుడు. సో మీకు ఒరిజినల్ కంటెంట్ అంది అని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా కంటిన్యూ చేస్తాను. సో మనకైతే ఇంకా మిషన్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఇంకా లోపలికి అయితే దిగిపోతున్నాము. అంటే మిషన్ సగం దూరం రాగానే మనకి ఇక్కడ ఒక కొయ్య ఉందన్నమాట. అంటే కొంచెం చూసుకో, అది అంటే ఇది సొద్ద పెరిగి ఎక్కువ ఉండడం వల్ల అది కనపడలేదు. సో మనకైతే ఇప్పుడు మిషన్లో కట్ చేసి ఒక బ్లేడ్ అయితే ఇరిగిపోయింది. అన్న ఇప్పుడైతే చేంజ్ చేస్తాను అనమాట. ఇదిగోండి బ్లేడ్ ఇదే అనమాట. ఈ బ్లేడ్ అయితే ఇప్పుడు ఇరిగింది. సో అన్న అయితే చేంజ్ చేస్తున్నాడు, చూడండి ఎలా చేంజ్ చేస్తాడు. అదిగోండి మీకు కనబడుతుంది క్లియర్గా విరిగిన బ్లేడ్ చేస్తున్నాడు అన్న సొద్దతో. అదిగోండి మూల విరిగింది అయితే ఏదో కనబడుతుంది క్లారిటీగా. సో మనకు ఆల్రెడీ అన్న వాళ్ళ దగ్గర చాలా బ్లేడ్లు అయితే ఉంటాయి, ముందు జాగ్రత్తగా అయితే తీసి పెట్టుకునే ఉంటారు వాళ్ళు ఎప్పటికప్పుడు. సో ఇప్పుడు ఆ బ్లేడ్ అయితే చేంజ్ చేస్తున్నారు. ఈ మిషన్ చూస్తుంటేనే ఏదో జైంట్ క్యాటర్పిల్లర్ చూసినట్టుంది కదా మనకి. సో దాంట్లో ఇది సగమేలేండి. ఇది 4x4 మిషన్ అంట. సో మన వరికి ప్లస్ వద్దకి అయితే వాడుకోవచ్చు. సో కొన్ని మిషన్లు ఉంటాయి, కొన్ని దానికోసమే సపరేట్గా అయితే ఉంటాయి. దీని గాను అయితే ఆల్మోస్ట్ నా ఎత్తు అయితే ఉంటుంది అనమాట, ఒక్కొక్క గాను. ఈ మిషన్ని సింపుల్గా మనం క్రెయిన్లో మామూలుగా ఇది ఈ కొక్లింగ్లు అయితే ఎక్కిస్తారు కదా, ఐ మీన్ జేజీబీలు అవి చైన్ కొక్లింగ్లు. సో దాన్ని దించినట్టు కిందికి దించి ఏమన్నా రిపేర్లు ఉంటే చేంజ్ చేస్తారు. సో అన్న అయితే ఇప్పుడు అదైతే మారుస్తున్నారు. అక్కడ ఇందాక కొయ్య అయితే ఉండింది, కొయ్య చూసుకోలేదన్నమాట. సో దానివల్ల మిషన్ అయితే ఒక 10 మినిట్స్ అయితే ఆగాల్సి వచ్చింది. సో అన్న మళ్ళీ దాని తర్వాత బ్లేడ్ని తీసుకొచ్చి కొత్త బ్లేడ్ని అయితే చేంజ్ చేశాడు. ఇంకా మనకైతే మిషన్ స్టార్ట్ అయిపోయింది. మీ బ్యాక్ సైడ్ చూడవచ్చు, రన్ అవుతా ఉందన్నమాట మిషన్. సో ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయింది. జస్ట్ ఒక 2 రౌండ్స్ వేస్తే ఇంకా మొత్తం అయిపోయినట్టే. ఇంకా మనకు అంతా కలిపి ఒక 2 ట్రాలీలు అయితే వచ్చినట్టు కనబడుతుంది. ఇందాకైతే పూర్తిగా ఒక ట్రాలీ నిండింది, ఇప్పుడైతే మనకు ఇంకొక ట్రాలీ అయితే ఉందన్నమాట. సో అది నిండుతూనే ఇంకా తీసుకెళ్ళి మనము ఇందాక ఎక్కే మనము పోసామో గింజలు సేమ్ అదే అక్కడే తీసుకెళ్ళి మళ్ళీ పోస్తే ఎండ వేసిన తర్వాత వాళ్ళైతే వచ్చి తీసుకెళ్ళిపోతారు. సో ఇంకా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత టాలీలోకి పోసి తీసుకెళ్లే చోటుకి అయితే మీకు చూపిస్తాను. అలాగే ఉండండి. నేను ఎందుకంటే నార్మల్ వీడియో వాయిస్కి అప్లోడ్ చేస్తున్నాను, సో వాయిస్ ఓవర్ కూడా ఏమి ఇవ్వట్లేదు. ఎందుకంటే మీకు ఆ రానెస్ అనేది కావాలని చెప్పేసి, అంటే కోసేటప్పుడు ఆ మిషన్ ఎలాంటి సౌండ్స్ అయితే ఇస్తుందో, సో ఎక్కడైతే మనకి ఆ మిషన్లో గింజలు పడుతున్నాయి, దాని తర్వాత మిషన్ గింజల్ని ఎలా అన్లోడ్ చేస్తున్నాయి, ఆ సౌండ్ మొత్తం మీకు క్లారిటీగా అర్థం కావాలని చెప్పేసి అయితే చూస్తున్నాను. సో చాలామంది మన సబ్స్క్రైబర్లలో ఈ మిషన్ కోసి ఉండడం మ్యాక్సిమం చూసుంటారని అనుకుంటున్నాను. చూసుంటుంటే ఇఫ్ యు నో కామెంట్ చేసేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను, అంటే ఎంతమందికి ఈ మిషన్ కోసేది తెలుసో ఇదంతా అనేసి. సో ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చేసింది. అందుకని చెప్పేసి నేను నార్మల్ వాయిస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. వాయిస్ ఓవర్ కూడా ఇచ్చి ఉండొచ్చు, కాకపోతే రానెస్ అనేది మీకు ఇవ్వాలని చెప్పేసి అలాగే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా మనకైతే ఆల్మోస్ట్ మొత్తం అయితే కోయడం అయితే వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ కాదు, మొత్తం కూడా అయిపోయింది. సో మనకి మామూలుగా టోటల్ 2 టాలీలు నిండా అయితే మనకి ఇప్పుడైతే గింజలు అయితే వచ్చాయి. సో ఫైనల్గా పోసేస్తున్నారు. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఖాళీ ప్లేస్ ఇందాక గింజలు పోసిన దగ్గరికి వెళ్ళి మనం అన్లోడ్ అయితే చేసేసి అక్కడే నిరపాలన్నమాట. 2-3 రోజులు పూర్తిగా ఎండిన తర్వాత ఇంకా మనం ఆటోమేటిక్గా అమ్మేయడమే. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయింది కదా. సో ఇప్పుడైతే మనము ఇక్కడ పోసేదానికైతే తీసుకొచ్చేసాము. ఇప్పుడు చూడండి ఆల్రెడీ 2 పట్టాలు పరిచే ఉంది. ఇక్కడ మీకు కనబడుతున్న గింజలు ఆల్రెడీ పోసే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ టాలీ తీసి కనబడుతున్నాయి మొత్తం అయితే పూర్తిగా. ఇప్పుడు అటుపక్క ఒక కుప్ప, ఇటుపక్క ఒక కుప్ప అయితే పోసాము. సో ఇంకా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినాయి అన్ని. 2 పట్టలు బట్టి అయితే ఇక్కడే వేసేస్తున్నాము. ఎందుకంటే ఎండబెట్టినప్పుడు బాగా అంటే ఫ్రీగా ఉంటే తొందరగా ఎండిపోతాయి కదా, అందుకని చెప్పేసి మనము 2 పట్టలు అయితే వేసాం అన్నమాట. చూడండి ఎన్ని వస్తున్నాయి.
ఫైనల్గా మొత్తం అయితే పోస్తాము. సో ఇక కుప్ప పెట్టినట్టు ఇంకా నెరపాలన్నమాట. ఆల్మోస్ట్ ఇంకా మొత్తం అయితే అయిపోయింది అనమాట పంట కోయడం కూడా. సో ఇందాక గింజలు కూడా వేసి వచ్చాం కదా, మా అమ్మ ఏదో చెప్పాలంటుంది, మీరే వినండి. మా కొడుకు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాము. సో వీడియో నచ్చింది, వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్ మా ఛానల్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం.